ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్ ఊహించని విధంగా రాణిస్తోంది. చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేకపోయినా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే మ్యాచ్ ఫలితాలను మార్చేస్తున్నారు. ఆ ముగ్గురు బ్యాట్స్మెన్లే గుజరాత్ టైటన్స్ జట్టు మొత్తం భారాన్ని మోస్తున్నారు. ఆ ముగ్గురు ఆటగాళ్లు కూడా ఈ సీజన్లో తలా 5 హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ సీజన్లో గుజరాత్ విజయాల్లో ఆ ముగ్గురి పాత్ర చాలా కీలకంగా మారింది. గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభం గిల్తో పాటు ఫస్ట్ డౌన్ ఆటగాడు జాస్ బట్లర్ ఈ సీజన్లో తమ మార్క్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లు ఆరెంజ్ క్యాప్ లిస్టులో టాప్ 4లో నిలవడం విశేషం. అందులో సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా జాస్ బట్లర్ 3, శుభం గిల్ 4వ స్థానంలో నిలిచారు. ఐపీఎల్లో నిలకడ ఆటగాడిగా సాయి సుదర్శన్ పేరు తెచ్చుకున్నాడు. సాయి సుదర్శన్ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ సీజన్లో మొదటి 500 మార్క్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. 10 ఇన్నింగ్స్లలో 82 బెస్ట్తో 504 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. గతేడాది కూడా 12 ఇన్నింగ్స్లలో 1 సెంచరీతో 527 పరుగులు నమోదు చేశాడు. జాస్ బట్లర్ ఎలక్ట్రిఫైయింగ్ ఇన్నింగ్స్తో ఐపీఎల్ 2025లో మోస్ట్ రన్స్ జాబితాల్లో 3వ స్థానంలో నిలిచాడు. 10 ఇన్నింగ్స్లలో 97 బెస్ట్తో 470 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. 78.33 యావరేజ్తో బట్లర్ కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభం గిల్ ఈ ఏడాది బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 90 బెస్ట్తో ఈ సీజన్లో 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్గా 10 ఇన్నింగ్స్లలో కలుపుకుని 465 పరుగులు చేశాడు. మోస్ట్ రన్స్ పేర్లతో బట్లర్ తర్వాత 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. 10 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటన్స్ 7 విజయాలతో 14 పాయింట్లను సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్పై చిత్తుగా ఓడిన సన్ రైజర్స్పై కంబ్యాక్ ఇచ్చి తామేంటో నిరూపించుకుంది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తర్వాత 2వ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్లో నిన్న రాత్రి గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ సాయి సుదర్శన్ 48, గిల్ 76, బట్లర్ 64 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆరంభంలో ఆశలు పుట్టించిన 20 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేయగలిగారు. దాంతో గుజరాత్ టైటన్స్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తర్వాత 2వ స్థానంలో కొనసాగుతుంది గుజరాత్ టైటన్స్.